అక్టోబర్ తర్వాతే ఎన్నికలు. ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ హైదరాబాద్ సహా పలు మున్సిపల్స్కి సైతం. సో ఇక లేవు ఎలక్షన్స్ లేనట్టే. ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్టే. సో ఇక ఎంపీడీసీ అభ్యర్థులు, జెడ్పీటీసీ అభ్యర్థులు ఇక్కడ హైదరాబాద్లో ఇక కార్పొరేటర్లు, మేయర్ అయ్యే వాళ్ళుగా కొంచెం వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లినట్టు అని చెప్పుకోవచ్చు ఇక. సో అవకాశం అయితే లేదు. సో ఎందుకు లేదా అంటే ఓటర్ జాబితా సమగ్ర సవరణ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు ప్రతినిధులు అంతా ప్రస్తుతం పైనే దృష్టి సారించారు. ఎన్నికలు నిర్వహించాలంటే తాజా ఓటర్ జాబితా అవసరం. ప్రస్తుతం ప్రక్రియ జరుగుతున్నందున ఓటర్ జాబితా సైతం అక్టోబర్ 1వ తేదీ వరకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి తిరుగుతూ బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు కోసం ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, నోటీసులు అందించడం, చివరిగా అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను ప్రకటించనున్నారంటూ చూస్తున్నాం. సో ఇది అసలైన కథ. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంది, మరో పక్క జనగణన సంబంధించి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అందరూ అధికారులు కూడా దానిలో అప్రమత్తమయ్యారు. ఆ సిబ్బంది మొత్తం కూడా ఆ పని మీదే ఉన్నారు. సో దాంతోపాటు రాజకీయ పార్టీలు కూడా అన్నీ కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. రావడం వల్ల ఓట్ల తొలగింపు జరుగుతూ ఉంది. కాబట్టి రేపు రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఓటర్లే కీలకం. సో దాన్ని బట్టి ఏం చేస్తారు, ప్రతి బూత్ స్థాయిలో రాజకీయ పార్టీ సంబంధించి కూడా వాళ్ళ ఒక అభ్యర్థులు పెట్టుకుంటా ఉన్నారు. అసలు అంటే ఓట్లు తొలగించొద్దు, దాంతో చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ సంబంధించి ఎఫెక్ట్ చూసారు. సో మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమైన ఈరోజు మీద చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వాళ్ళు కన్నేసిరని సమాచారం. ఎందుకంటే ఎక్కడో ఓట్లు తొలగించొద్దని చెప్పి ప్రధానమైన డిమాండ్ అయితే పెట్టారు. ఎవరైనా ఓటు తొలగించాలంటే ముందస్తుగా ఆయనకు నోటీస్ ఇవ్వాలా, వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ ఓటు తొలగించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ను కూడా మన రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ ముందు పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇదండి. సో ఇక ఏదేమైనా ఇప్పట్లో లేట్ అనేది స్పష్టమవుతూ ఉంది. సో ఇక ఎంపీటీసీ ఎలక్షన్స్ చూసుకుంటే అది 2024. ఇక ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ చూసుకుంటే అవి ఒక 2025, 2010 లోపు ఇది అయిపోయినాయి. సో ఇప్పటికి వరకు కూడా ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్స్ రేపు మాపో పెడతాడు, ఎల్లుండి పెడతాడు, రేపు పెడతాడు అని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగాయి. నిన్న మొన్న కూడా జూన్ మొదటి వారంలోనే ఫస్ట్ వీక్లోనే ఎంపీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి కూడా పెద్దగా వార్తలు వచ్చినాయి. సోషల్ మీడియాలో అలచలైంది. కానీ ఎట్టకేలకు మాత్రం ఈరోజు తెరదించింది. మొత్తం మీద ఎలక్షన్స్ లేనట్టే. అడిగారు అది అక్టోబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు, లేకపోతే 2027 కూడా కావచ్చు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇక ఎప్పుడు ఎలక్షన్ అనేది క్లారిటీ మాత్రం లేదు. రాజకీయ పార్టీలు సైతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పై జరిగిన రాద్ధాంతం, ఓట్ల తొలగింపు నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు సర్ను చాలా సీరియస్గా తీసుకున్నాయి. ప్రతి పోలింగ్ బూత్కు ఒక బిఎల్ఏను నియమిస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది పార్టీల గెలుపోవడంలో కీలక పాత్ర పోషించనుంది. అందుకే సమావేశాలు, సమీక్షలను నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులకు రాజకీయ పార్టీలు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బందితో పాటుగా రాజకీయ పార్టీలు సైతం సర్లో నిమగ్నమైనందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీలు ఆసక్తి చూపకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంది. ఒకవైపు మరోవైపు సభ్యత్వ నమోదులో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ఓటర్ జాబితా ప్రక్షాళన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఒరిజినల్గా ఓట్లు అంటే అక్టోబర్ 1 తర్వాత ఒరిజినల్ ఓటర్ లిస్టు బయటకు రావడం జరుగుతుంది. సో ఒరిజినల్ ఓటర్ లిస్టు బయటకు వస్తుంది కాబట్టి దాని తర్వాత మనం ఎలక్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా మూకుమ్మడిగా ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు, ఓట్లు తొలగింపు కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని మనం సరి చేసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుకున్నట్టు కూడా సమాచారం. సో ఇదండి ఎన్నికలకు సంబంధించి